హలో! గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడండి. సార్‌తో మాట్లాడు. ఆ! మాట్లాడండి. చెప్పండి. యాహ్! సార్ ఇక్కడున్నారు. యాక్చువల్లీ ఇది అంటే సోషల్ యాంగ్జైటీ ప్రాబ్లమ్ ఉంది. అంటే నేను టాయిలెట్‌కెళ్ళలేకపోతున్నా. అంటే నేను చిన్నప్పుడు అబ్యూస్‌కి గురైనా. హ్మ్. సో, దానివల్ల నేను నా అరౌండ్ ఎవరున్నారు నేను వాష్‌రూమ్‌లోకెళ్తే ఆహ్, రూమ్‌లో ఎవరు లేకపోతే నాకు టాయిలెట్ వస్తుంది. సో, ఇది సోషల్ ప్రాబ్లమా? లేకపోతే యాంగ్జైటీ. అది యాంగ్జైటీ. మీ వయసెంత? నా వయసు 26 అండి. నేను యాక్చువల్‌గా దీని గురించి అంటే చిన్నప్పుడు నాకేదో ప్రాబ్లమ్ ఉందనుకుంటాను నా స్కూల్ డేస్‌లో. బట్ నేను నేను గ్రోన్ అప్ అయిన కొద్దీ నేను చదువుకున్న తర్వాత దీని గురించి రీసెర్చ్ చేస్తే సైబియాన్ సిండ్రోమ్ అని తెలిసింది. సోషల్ యాంగ్జైటీస్ అని. అది నాకు చిన్నప్పుడు జరిగిన అబ్యూస్ వల్ల అలా జరిగిందని నాకు అర్థమైంది. అంటే స్కూల్ డేస్‌లోనే నేను సింగిల్‌గా వెళ్ళేవాడిని. సో, దానివల్ల చెప్పండి. 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 సో, అలా నేను నా ఆహ్, నా కాలేజ్ టైమ్‌లో, డిగ్రీ టైమ్‌లో నా ఫ్రెండ్‌కి ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను ట్రై చేశా దీని నుండి బయటికి రావడానికి. బట్ కొంచెం వర్క్ అయింది నాకు. బట్ ఆ తర్వాత ఫ్రెండ్ దూరం వెళ్ళిపోయారు. సో, ఇప్పుడు స్టిల్ అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా. రైట్. రైట్. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీటెడ్. డిగ్రీ చేశారు. రైట్. సో, మ్యూట్ చేయండి ఒక్క నిమిషం. చిన్నప్పుడు అబ్యూజ్‌కి గురైనటువంటి వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ హూఎవర్ ఇట్ మే బి హ్మ్. సహజంగా అనేక రకాలైనటువంటి యాంగ్జైటీలొస్తుంటాయి. దాంట్లో ఒకటి సోషల్ యాంగ్జైటీ కూడా. హ్మ్. సో, ఈ సోషల్ యాంగ్జైటీ జస్ట్ వాళ్ళకి వాళ్ళు ఓవర్‌కమ్ చేయటం అనేది సాధ్యపడదు. హ్మ్. మరింత ఒక్కొక్కసారి పెరిగే అవకాశం. అన్‌ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే తోస్తూ ఉంటారు. ఓకే. అలాగే ఈఆర్‌పీ పేరు మీద, సీబీటీ పేరు మీద కూడా చాలామంది ఈవెన్ క్లినికల్ సైకాలజిస్ట్‌లు కూడా ఏం చేస్తారంటే సోషల్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు "నువ్వెళ్లి మాట్లాడు" అంటారు. హ్మ్. మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు కదా! అంటారు. పరిచయాలు పెంచుకో అంటారు. హ్మ్. వాళ్ళెందుకు మాట్లాడతారు? హ్మ్. ఈఆర్‌పీ అని చెప్పి నా క్లయింట్ ఒకతను దానికి వెళ్తే క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే రోజు వెళ్లి నలుగురితో మాట్లాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు విసుక్కున్నారు. విసుక్కుంటే సోషల్ యాంగ్జైటీ పెరుగుతదా? తగ్గుతదా? పెరుగుతుంది. పెరుగుతది. ఒకతను ఎన్‌ఐటీ జలంధర్‌లో ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, "ఎళ్లి మాట్లాడు వాళ్ళతోని. హ్మ్. మాట్లాడు" అంటారు. వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్. వాళ్ళేదో స్మోక్ చేయటానికో, లేకపోతే డ్రగ్స్‌కో, దేనికో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, ఇతను మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళెందుకు కలుపుకుంటారు? హ్మ్. కలుపుకోరు గదా! సో, కాబట్టి అలా బలవంతంగా వెళ్లి మాట్లాడితే ఫ్రెండ్స్ అవుతారు. ఎవరవ్వరు అట్లా అవును. మాట్లాడితే అవ్వరు. ఫ్రెండ్స్ వేరు. అలా కాకుండా ఆ రూమ్ పక్కతనికి ఏదో కాలిక్యులేటర్ కావాల్సొచ్చింది. నీ కాలిక్యులేటర్ ఇచ్చావు. లేకపోతేనేమో నీ ఇంటర్నెట్ హెల్ప్ కావాల్సొచ్చింది. వైఫై షేర్ చేసినప్పుడు, రేపొద్దున నీకు పెన్ కావాలంటే అడగగలుగుతావు. అవును. అంటే మాట్లాడటం అంటే కబుర్లు కాదు. హ్మ్. మాట్లాడటం అంటే ట్రాన్సాక్షన్. హ్మ్. ఫలానాది నాకు కావాలి. ఫలానాది ఏంటి అని నువ్వడుగుతావు. వాళ్ళడుగుతారు. ట్రాన్సాక్షన్ లేకుండా జస్ట్ ఏదో మాట్లాడేసేయి అంటే ఏం మాట్లాడతారు? దానివల్ల మరింత ఇబ్బందవుతది. కాబట్టి సోషల్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు ఇలా అన్‌ప్రొఫెషనల్స్ ఇచ్చేటువంటి సలహాలో లేకపోతే సెల్ఫ్ హెల్పో కాకుండా ప్రొఫెషనల్ సైకాలజిస్ట్‌ని కలిసి కంప్లీట్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కౌన్సెలింగ్ తీసుకుంటే సోషల్ యాంగ్జైటీని మనము ఓవర్‌కమ్ చేయగలుగుతాం. హ్మ్. ఓవర్‌కమ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటుంది. హ్మ్. రైట్ అమ్మా? రైట్. కన్క్లూడ్ చేద్దామా? ఓకే. థాంక్ యూ సార్.